తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో ఆయన ఒక ప్రభంజనం. అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా ఎదిగారు. అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యర్థి పార్టీ నేతలకు తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చేవారు. ఆయన ఒక ఫైర్ బ్రాండ్. ఆయన వాక్చాతుర్యంతో ప్రజలలో ఉత్సాహం నింపేవారు. మాట తడపడకుండా ఎదుటి పార్టీని తడబెడతాడు. గల్లీ స్థాయి లీడర్ల నుండి ఢిల్లీ స్థాయి మంత్రుల వరకు రాజకీయంగా ఆయన తెలియని వారే లేరు. ఎవరైతే అతన్ని అరెస్ట్ చేశారో వాళ్ళ చేతే సెల్యూట్ కొట్టించిన వారే అనుముల రేవంత్ రెడ్డి, థర్డ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. (1969) నవంబర్ 8న మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి దగ్గరలోని గంగూర్ గ్రామంలో యనుమల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు జన్మించారు రేవంత్ రెడ్డి. వాళ్ళది సాధారణ రైతు కుటుంబం. రేవంత్ రెడ్డికి తోడబుట్టిన వాళ్ళు 7 అన్నతమ్ములు, ఒక చెల్లెలుంది. రేవంత్ రెడ్డి 10వ తరగతి అక్కడ ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాడు. చిన్నప్పటి నుండి రేవంత్ రెడ్డికి నాయకత్వ లక్షణాలుండేవి. ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చదువుకున్నాడు. ఆపై డిగ్రీ చదువు కోసం హైదరాబాద్లోని ఉస్మానియా అనుబంధ కళాశాల అయినటువంటి ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ నందు డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ చదివే రోజుల్లోనే ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తూ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేవాడు. ఆ తరువాత పెయింట్ ఆర్టిస్ట్గా పనిచేశాడు. అలా కొద్ది కాలంలోనే ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశాడు. మంచిగా వ్యాపారం సాగుతుంది. వారి అన్నతో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాడు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా ముందుకు రాణించాడు రేవంత్ రెడ్డి. అనీత కాలంలోనే తన ఆర్థిక వలయాలను పుంజుకున్నాడు. అలా రేవంత్ రెడ్డి వారి తోటి మిత్రులతో కలిసి ఎంతోమంది పేదలకు ఉచితంగా చదువు, ఆర్థిక సహాయాలను చేసేవారు. మే 1992లో కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురైనటువంటి గీతారెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 2001 దాకా రేవంత్ రెడ్డి తన వ్యాపారాలను చూసుకునేవాడు. అప్పుడే కేసీఆర్ టీడీపీని వీడి బయటకు వచ్చి కొత్త టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశాడు. అప్పటికే రేవంత్ రెడ్డికి రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక ఉంది. ఇదే మంచి సమయం అనుకుని తన ఆలోచనలకు, భావాలకు అనుకూలంగా ఉండే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలా, లేక తనకు ఇష్టమైన నాయకుడైనటువంటి చంద్రబాబు గారి టీడీపీ పార్టీలోకి వెళ్ళాలా, లేదా తన మామగారైనటువంటి జైపాల్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా? చివరికి తన భావాలకు అనుకూలంగా ఉండి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అప్పటికే తెలంగాణ ఉద్యమం అక్కడక్కడా జరుగుతుంది. కేసీఆర్ మీద ఎంతో నమ్మకంతో కష్టపడేవాడు. పార్టీ కోసం ఎన్నో పనులు చేసేవాడు. అప్పుడే 2004లో ఎన్నికలు వచ్చాయి. అప్పుడు రేవంత్ రెడ్డి కల్వకుర్తి టికెట్ ఆశించాడు. కానీ ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేయడంతో అది కృష్ణారెడ్డి అయినటువంటి టీడీపీ అభ్యర్థికి దక్కింది. కానీ రేవంత్ రెడ్డి ఏమాత్రం బాధపడకుండా ఇలాంటివి అన్ని రాజకీయాల్లో సహజమే అనుకుని ముందుకు వెళ్ళాడు. ఆ తరువాత 2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్ ఆశించాడు. కానీ కేసీఆర్ అప్పుడు కూడా రేవంత్ రెడ్డికి నిరాశనే మిగిల్చాడు. అప్పుడు రేవంత్ రెడ్డి, నేను ఎంతగానో కష్టపడినా ఈ పార్టీలో నాకు ఫలితం లేదు అని తెలుసుకుని టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళాడు. అప్పుడే మేడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించాడు. ఆ విజయంతో రేవంత్ రెడ్డికి రాజకీయాల్లో మొదటి అడుగు పడింది. ఆ తరువాత మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని సైతం ఓడించి విజయం సాధించాడు. ఇంకా రాష్ట్రమంతటా రేవంత్ రెడ్డి పేరు మారు మోగిపోతుంది. అధికార పార్టీని సైతం ఓడించి తాను రాష్ట్ర స్థాయి నాయకుడిలా మారాడు. అప్పటికే అన్ని పార్టీల నుండి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. కానీ రేవంత్ రెడ్డి తనకు ఇష్టమైన నాయకుడైనటువంటి చంద్రబాబు గారి టీడీపీ పార్టీలోనే చేరాడు. అప్పటి నుండి తాను పార్టీ కోసం ఎంతగానో కష్టపడేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా తన గొంతుకను వినిపించేవాడు. శాసన మండలిలో కూడా అధికార పార్టీకి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేవాడు. అప్పుడే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో 2009లో కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. కానీ అప్పుడు టీడీపీ మాత్రం అధికారంలోకి రాలేదు. అప్పుడే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చారు. ప్రతిపక్షంలోనే ఉంటూ తనదైన రీతిలో అప్పటి అధికార పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సవాల్ విసిరేవాడు.
2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తరువాత రాజకీయాలు మొత్తం మారిపోయాయి. తెలంగాణ ఉద్యమం కూడా అప్పుడే మొదలైంది. అప్పుడు టీడీపీ పార్టీ సందిగ్ధంలో పడింది. తెలంగాణ ఏర్పాటుకు ఆంధ్ర ప్రాంత వాసులు వ్యతిరేకం, కానీ టీడీపీ పార్టీ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం కాదు అని ఒక లేఖను కూడా విడుదల చేయడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించాడు. కానీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద తనదైన శైలిలో పోరాడేవాడు. ఒకానొక సమయంలో ఉద్యమం కోసం రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ చంద్రబాబు నాయుడు చెప్పడంతో వెనక్కి తగ్గారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో గందరగోళానికి కారణమని అసెంబ్లీ నుండి కూడా సస్పెండ్ చేశారు. అలా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న వేళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించేటప్పుడు స్పీకర్ పోడియం పైకి వెళ్ళి గవర్నర్ చైర్ లాగి కింద పడేశాడు. అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చకు కూడా దారితీసింది. ఆ సంఘటన వల్ల రేవంత్ రెడ్డి సస్పెండ్ కూడా అయ్యాడు. తెలంగాణ ఉద్యమంలో టీడీపీ నుంచి ఎవరైనా పోరాడారు అని చెప్తే ఒక రేవంత్ రెడ్డి మాత్రమే అని చెప్పవచ్చు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి కొడంగల్ నియోజకవర్గంలో రెండోసారి విజయం సాధించారు. కానీ టీడీపీకి మాత్రం తెలంగాణలో కేవలం 15 సీట్స్ మాత్రమే వచ్చాయి. ఇంకా టీఆర్ఎస్ పార్టీ 63 స్థానాల్లో గెలిచి అధికారాన్ని సాధించింది. అలానే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అధికారం వచ్చిన కొద్ది కాలంలోనే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీడీపీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చాడు. అప్పటికి అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని స్పీకర్కు లేఖను కూడా రాయించాడు. అప్పుడు తెలంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డితో పాటు మరో 2 మాత్రమే మిగిలారు. అప్పుడు రేవంత్ రెడ్డికి నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండు అని చంద్రబాబు చెప్పారు. అప్పుడే ఎమ్మెల్సీల కొనుగోలు వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఇది మొత్తం కేసీఆర్కి ముందే తెలుసు. అప్పుడు చర్లపల్లి జైల్లో 14 రోజులు ఉన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి కూతురి నిశ్చితార్థం ఉండడంతో బెయిల్ మీద వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ చంద్రబాబు గారు నిశ్చితార్థం వ్యవహారం మొత్తం ఆయనే దగ్గరుండి జరిపించారు. దాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి మీద చంద్రబాబుకి ఎంత నమ్మకమో అర్థమవుతుంది. ఇంకా 14 రోజులు జైలు శిక్ష పూర్తి చేసుకొని బయటికి వచ్చిన రేవంత్ రెడ్డికి టీడీపీ అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చారు. ఇదంతా కేసీఆర్ నా మీద చేసిన కుట్రని ధైర్యంగా చెప్పారు. ఆ తర్వాత పార్టీలో ఉన్న 2 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. చివరికి టీడీపీలో రేవంత్ రెడ్డి ఒక్కడే మిగిలాడు. ఇంకేమి చేయాలో ఆలోచనలో పడ్డాడు రేవంత్ రెడ్డి. పార్టీ మారుతారు అనే విమర్శ కూడా బాగా వినపడింది. అప్పటికే తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు ఉందని గ్రహించి కాంగ్రెస్ పార్టీలో చేరదామని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత ఆంధ్రాకి వెళ్ళి చంద్రబాబును కలిసి తాను పార్టీ మారుతాను అని చెప్పి రాజీనామాను అందించారు. చంద్రబాబు కూడా ఏమీ ఆలోచించకుండా రేవంత్ రెడ్డి నిర్ణయానికి ఓకే చెప్పారు. 2017 అక్టోబర్లో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. పార్టీలో చేరిన కొద్ది కాలంలోనే తన మాట తీరుతో ప్రజలను ఆకర్షించాడు. కేసీఆర్ మీద తనదైన శైలిలో విమర్శించేవాడు. ఇలా రేవంత్ రెడ్డి ఫాలోయింగ్ చూసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా కట్టబెట్టారు. ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్న పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా ఉన్న కొద్ది కాలంలోనే 2018 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నాడు. కానీ ప్రచార కమిటీ బాధ్యతలు ఇవ్వడంతో రాష్ట్రమంతా తిరగాల్సి వచ్చింది. అప్పుడు రేవంత్ కొడంగల్లో ఉన్న తన తమ్ముడికి క్యాడర్కి బాధ్యతలు ఇచ్చాడు. ఇదంతా గ్రహించిన కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని తన అల్లుడైనటువంటి మంత్రి హరీష్ రావుని ఇక్కడే ఉంచి రేవంత్ రెడ్డి క్యాడర్ని మొత్తం బెదిరింపులతో టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారు. అలాగే ఎంతో మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. చివరకు సీఎం కేసీఆర్ కూడా కొడంగల్లో బహిరంగ సభ పెడతానని చెప్పాడు. అప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో సభ నిర్వహిస్తే మా కార్యకర్తలతో వచ్చి అడ్డుకుంటాను అని చెప్పాడు. ఇలా అయితే కేసీఆర్ కుట్ర కుదరదని అర్ధరాత్రి 3 గంటలకు రేవంత్ రెడ్డి నివాసంలో బెడ్రూమ్ డోర్ బత్తలు కొట్టి మరీ రేవంత్ అరెస్ట్ చేశారు.
ఇలా ఎన్నో పన్నాగాలతో రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడించారు. అదే రేవంత్ మొదటి ఓటమి. కానీ ఏమాత్రం నిరాశపడలేదు. మళ్ళీ 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 19 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలను చాలామందిని వాళ్ళ అధికార బలంతో ఓడించారు. కానీ 5 నెలల తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో రేవంత్ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలలో మొత్తం టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయినా రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి అక్కడ ఎన్నికల్లో విజయం సాధించాడు. రాష్ట్ర స్థాయిలో ఓడిస్తే ఢిల్లీ స్థాయిలో గెలిచి చూపించాడు రేవంత్ రెడ్డి. అప్పుడే రేవంత్ రెడ్డి పార్లమెంట్లో మొదటి అడుగు పెట్టాడు. అక్కడ కూడా ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేసేవాడు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కూడా ప్రసంగించాడు. అలా కొన్ని నెలలు గడిచిన వ్యవధిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా ఓడిపోయింది. ఇలా వరుస ఓటముల వలన అప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2021లో రాజీనామా చేశారు. అప్పుడు ఎంతోమంది సీనియర్ నాయకులు ఆ పదవి కోసం పోటీలో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రశ్నించే తీరు, మాట్లాడే నైజం జనాలను ఎంతో ఆకట్టుకునేది. అలా ప్రజల ఆదరణతో రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది సీనియర్లకు రేవంత్ రెడ్డికి ప్రెసిడెంట్ ఇవ్వడం నచ్చలేదు. చాలాసార్లు ప్రత్యక్షంగానే మాట్లాడేవారు. కానీ ఇలాంటివి రేవంత్ రెడ్డి పట్టించుకునేవాడు కాదు. అధికారమే లక్ష్యంగా తెలంగాణలో తన శైలిని మార్చాడు. అప్పుడే రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో భారత్ జోడో యాత్ర ముగించుకొని తెలంగాణలో 12 రోజుల పాదయాత్ర చేయనున్నారు. అలా రాహుల్ గాంధీ గారు 12 రోజుల పాదయాత్రలో వేలాది మంది జనాలతో, కార్యకర్తలతో, ఉద్యమకారులతో భారత్ జోడో యాత్రను విజయవంతం చేశాడు రేవంత్ రెడ్డి. అలా కొద్ది రోజుల తర్వాత రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేద్దామని నిర్ణయించుకున్నాడు. 2023 జనవరి చివరి వారంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టాడు. ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించేవాడు. రేవంత్ రెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. కొన్ని రాజకీయ కారణాల వల్ల పాదయాత్ర మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. అయినా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను మీడియా సమావేశంలో వినిపించేవాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యల వల్ల ఒకరికొకరు అనుబంధం ఉండేది కాదు. కొంతమంది సీనియర్ నాయకులకి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పని చేయడం ఇష్టం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇబ్బందుల వల్ల పార్టీ క్యాడర్ ఇబ్బంది పడేది. ఎన్నికల సమయం రావడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలంగాణలోని సీనియర్ నాయకులతో, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నాయకులతో చర్చలు జరిపి ఒక మేనిఫెస్టో రూపొందించారు. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మెప్పించి ఒప్పించారు. వారి సమక్షంలోనే ఆవిష్కరించారు. అందులో 6 గ్యారెంటీలు ప్రకటించారు. అందులో మొదటిది వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్, రెండవది అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మూడవది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇలా 6 గ్యారెంటీలు ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్లారు కాంగ్రెస్ నేతలు. వెంటనే రేవంత్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయినా మరి ప్రభుత్వ వ్యతిరేక నాయకులను ఒక తాటికి తెచ్చాడు. అలా ఎంతోమంది ముఖ్య నాయకులను పార్టీలోకి ఆహ్వానించాడు రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికలోనూ రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి గెలుపు గుర్రాలని అభ్యర్థులుగా నియమించాడు. వారి గెలుపు కోసం కూడా ప్రతిరోజు 3 నుండి 4 బహిరంగ సభల్లో పాల్గొనేవాడు. అలా రాష్ట్రంలోని 40 నుండి 50 నియోజకవర్గాలు తిరిగి అక్కడ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, కుంభకోణాలను వివరించేవాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు కిక్కిరిసిపోయేవారు. అలా ప్రజల్లో రేవంత్ రెడ్డికి మంచి ఆదరణ లభించింది. కొడంగల్ మరియు కామారెడ్డి నియోజకవర్గాల నుండి రేవంత్ రెడ్డి పోటీ చేశారు. కేసీఆర్ గజ్వేల్ మరియు కామారెడ్డి నుండి పోటీ చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీకి దిగారు రేవంత్ రెడ్డి. అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా వచ్చాయి. చివరకు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించింది. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. రేవంత్ రెడ్డి కొడంగల్లో 32,000 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. బీఆర్ఎస్ మాత్రం కేవలం 39 స్థానాలకే పరిమితమయ్యింది. అలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేశారు. ఎన్నో కష్టాలను అనుభవించారు.
ఎన్నో త్యాగాలను చేశారు. తన బిడ్డ లగ్గముంటే కూడా జైలు నుంచి వచ్చి జైలుకి వెళ్ళాడు. ఎన్నో ఒడుదుడుకులు కష్టాల మధ్య కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నేడు మన తెలంగాణ 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మన ప్రియతమ నాయకుడు అనుముల రేవంత్ రెడ్డి గారు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.